నమస్కారం కాంతమ్మ గారు. నమస్కారం రా పులి. ఏటమ్మా రమ్మన్నారు? ఈ రోజు మా రవిచంద్రకి చిట్టమ్మకి శోభనం ఏర్పాటు చేశారు, అందుకే రమ్మన్నాను. ఆళ్ళ శోభనం అయితే మేమేటి చేయాలమ్మా? చిట్టమ్మకి పాల గ్లాస్ ఇయ్యాలా, లేకపోతే మీ అబ్బాయికి మల్లెపూలు ఇయ్యాలా? ఏ నోర్మయ్యండ్రా చెత్తదవల్లారా, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ మిఠాయి కొట్టు చిట్టమ్మకి నా కొడుక్కి శోభనం జరగకూడదు. ఓసో అంతేనా? దానికైతే నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉందమ్మా. ఏంట్రా అది? వెరీ సింపుల్ అండి. శోభనం కోసం తహతహలాడిపోతున్నాను ఈ కొడుక్కి కాళ్ళు చేతులు కట్టేసి గదిలో పడేస్తారండి. ఆ తర్వాత శోభనం గదిలో వస్తాడు రవిబాబు ఈ రోజు అని ఆశగా ఎదురు చూస్తున్న చిట్టమ్మ గదిలోకి మీ అబ్బాయి బదులు నేను వెళ్తానండి. ఎలా ఉంది ఐడియా? ఏమన్నావురా? నా కోడలు గదికి నా కొడుకు బదులు నువ్వెళ్తావా? అవునండి, శోభనం ఆపటానికి ఇది ఒక్కటే దారండి. ఎలా ఉందండి? ఒక్క నిమిషం రా. మీరు కూడా చెప్పు తీశారేంటమ్మా? ఇరా చెత్తదవా, నా కోడల దగ్గరికి నా కొడుకు బదులు నువ్వెళ్తావా? ఎంత ధైర్యం లేకపోతే ఈ కాంతం ఎదురుగా అంత పెద్ద మాట అంటావురా? ఇక నిన్ను క్షమించకూడదు. ఇంకోసారి ఇలాంటి పిచ్చివాగుడు వాగావంటే చెప్పుతో కాదు గన్తో సమాధానం చెప్తాను. అయ్యో బాబాయ్, ఆ చిట్టమంటే పడదు కదండి. అది మీ ఇంటికి వాళ్ళు అవడం మీకు ఇష్టం లేదు కదా. ఈ శోభన వంకతో కూడా మీ మధ్య సంబంధాన్ని పులిస్టా పెడదాం అనుకున్నానండి. నోర్మయ్, ఒకప్పుడు చిట్టమ్మ వేరు, ఇప్పుడు చిట్టమ్మ వేరు. ఇప్పుడు అది నా ఇంటి కోడలు. దానికే అవమానం జరిగినా ఈ కాకినాడ కాంతమ్మకి జరిగినట్టే. అలా అని దాని మీదేం ప్రేమ లేదు. అలా అని నా ఇంటి కోడలి పరువు తీయలేదు. కానీ ఈ శోభనం జరగకూడదు, వాళ్ళిద్దరూ ఒక్కటవ్వకూడదు. మీరు చెప్పేది ఎలాగుందో తెలుసా అండి? ఎలా ఉంది? ఎర్రగా కాల్చి వాత పెట్టినా కెవ్వమని కేక పెట్టకూడదంట, అలా ఉంది. నార్మల్, మీ చచ్చు సలహాలు పక్కన పెట్టి నేను ఒక ఐడియా చెప్తాను విను. చెప్పండి. నువ్వు ఎప్పుడొస్తావో ఎలా వస్తావో నాకు తెలీదు. శోభనానికంటే ముందుగానే నువ్వు చిట్టెమింట్లోకి అడుగు పెట్టాలి. మూడో కంటికి తెలియకుండా ఏ గదిలో అయితే శోభనం జరుగుతుందో ఆ గదిలోకెళ్ళాలి. మిగతాది నాకు అర్థమైపోయిందమ్మా. ఏమర్థమైంది? ఏముందమ్మా, చిట్టంలాగా చీర కట్టుకొని ఆ మంచం మీద పడుకోవాలి, నీ కొడుకుతో కాపురం చేయాలి, అంతేగా? ఎచ్చి, చెప్పేదాకా వినరా? చెప్పండి. ఆ గదిలో ఉన్న మంచానికి నట్లు విప్పేయాలి. ఆ చిట్టెమ్మొచ్చి మంచం మీద కూర్చున్న మరుక్షణం ఆ మంచం ఇరిగిపోవాలి. ఎలా ఉంది ఐడియా? నీ మొహలా ఉంది. ఏంట్రా? అంతేనమ్మా, అందంగా ఉందని చెప్తున్నానమ్మా, అంతే నా ఉద్దేశం. అంతే అంతే. భలే కవర్ చేసావు బావా. నువ్వు నోరు మీరు కనిపెట్టిందంటే నడుము ఎరగ కొడుతుంది. సర్లే, నా ఐడియా నచ్చిందా లేదా? ఏంటమ్మా నచ్చేదే? ఆ మంచం మీద చిట్టెమ్మ ఒక్కడే కాదుగా కూర్చునేది, మీ అబ్బాయి కూడా కూకుంటాడు కదా. అప్పుడు కింద పడితే మీ అబ్బాయి నడువు కూడా ఇరిగిపోయిందిగా. అది నిజమేరా. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? చూడండమ్మా, మాకేదైనా 10 శోభనాలు చెడగొట్టిన ఎక్స్పీరియన్స్ ఉందా ఏంటి? ఇదే కదా ఫస్ట్ ప్రయత్నం. లోపలికి వెళ్తాం, ఆ మంచం నట్టు ఇప్పేస్తాం, ఆ తర్వాత చిట్టెం పడిద్దు, మీ అబ్బాయి పడతాడు, ఆఖరికి మీరే పడతారు. మీరే చూసుకోండి. ఏ సర్లేరా, ముందైతే ఆ మంచానికున్న నట్లు ఇప్పేయండి. ఆ తర్వాత ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను ప్లాన్ చేస్తాను. ఓకేనమ్మా? ఏంటోకే? ఆ సిట్టమ్మ దొరికామనుకో మన చింతకాయ పచ్చలా దంచేస్తుంది. అది నిజమేరా బామ్మర్దే. అసలు ఆ ఇంట్లోకి మేము ఎలా వెళ్ళాలమ్మా? బురకా వేసుకొని రండి. బురకానా? ఇంత బతికి మేము అమ్మాయిలకు బురకా వేసుకోవాలా? ఏయ్, మూడో కంటికి కనపడకుండా రావాలంటే అదొక్కటే మార్గం రా. సర్లేమ్మా, బురకా వేసుకునే వస్తాం. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బావోయ్, అసలు ఆ బుర్కా దొరుకుంటే నువ్వు ఎలా ఉన్నావో చూడాలనుంది బావా. బామ్మర్ది,
కూరకాయ వేసుకుంటే మొహమే కనపడదు. ఇక నేను ఎలా ఉన్నానో నువ్వేం చూస్తావురా? ఆ, అది నిజమే బావా. ఇదిగో సిట్టి, ఇవాళ నువ్వు వండిన వడి బియ్యం అన్నం తింటున్నావు. సంవత్సరం తిరిగేలోపు నీ పిల్లల బారసాల ఫంక్షన్లో బొవ్వెట్టాలి. చిప్పో పిన్ని. అయ్యో బాబోయ్, ఇదంతా సిగ్గే. శోభనానికి ముందు మేం కూడా సిగ్గుపడ్డవాళ్ళమే. తర్వాత ముగ్గురు పిల్లల్ని సంకలో వేసుకుని తిరిగాం. నీలు, ఇప్పుడు నువ్వు నాటకం స్టార్ట్ చేసే టైం వచ్చింది. అలాగే అమ్మా. ఏటదిరా అన్నం తినకుండా ఆలోచిస్తున్నావేటి? తింటున్నా చిట్టమ్మా. నా కూతురా మజాకా? పర్ఫార్మెన్స్ లో వాళ్ళ అమ్మనే దాటిపోయేలా ఉందిది. నీలు, 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 ఏమైంది? బే, ఏమైందమ్మా? ఏమోనమ్మా, ఉదయం నుంచి ఒకటే వాంతులు. కూర వాసన చూస్తే కడుపు తేలినట్టుంటుంది. ఇంకొక్క మెత్త కూడా నేను తినలేనమ్మా. అయ్యో, అలా అంటే ఎలా అమ్మా? చిట్టమ్మ వండిన వడి బియ్యం నువ్వు ఖచ్చితంగా తినాలమ్మా. లేకపోతే అశుభం అంట. ఈ ఇంటికి కీడంట. ఇష్టం లేకపోయినా కానీ 4 ముద్దలు తినమ్మా, ప్లీజ్. ప్లీజ్ అమ్మా, ఇంకొక్క మెత్త కూడా తినలేనమ్మా. చూడబోతే తల్లి కూతురు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నట్టున్నారు. వదినా, వాంతులైతే నా దగ్గర బిల్లుంది, వేసుకో. వద్దు చిట్టమ్మా, నువ్వు వండిన ఒడిబియ్యం అన్నము నేను తినలేకపోతున్నందుకు సారీ చిట్టమ్మా. అదేంటమ్మా వదినవి, నువ్వు తినకపోతే ఎట్ట? సిట్టమ్మొండిన అన్నం తినకపోతే ఈ ఆచారం పూర్తవునట్టే. ఆచారం సగంలో ఆగిపోతే అరిష్టం అంటారు. నా మాటిని ఒక్క ముద్ద తినమ్మా. నా వల్ల కావట్లేదని చెప్పాను కదా, ఎందుకు నన్ను బలవంతం చేస్తున్నారు? ఓహో, నా అనుమానం నిజమే అన్నమాట. ఆచారం సగంలోనే ఆగిపోవాలని తల్లి కూతురు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. చెప్తా. రే అనియా, రే అనియా. సిట్టే వత్తలేనా? ఏటే సిట్టే? అర్జెంట్ గా వెళ్ళి 3 కిలోల సీట్లు ఎట్టుకొచ్చేరా. ఎందుకు? ఇంకా ఎందుకంటా విట్రా, నువ్వు తండ్రి కాబోతున్నావు. నీ తండ్రినిగా పోతాను దేవుడోయ్. ఏ ఆగు, అతను తండ్రి కాబోతున్నాడని ఎవరు చెప్పారు?
ఇంకెవరు చెప్పాలి కాంతమ్మత్త? ఇదిగో నీ కూతురే చెప్పింది. నా కూతురా? ఎప్పుడు చెప్పింది? అయ్యో ఊరుక. వయసు వచ్చింది కానీ నీకు బుర్ర పెరగలేదు. పెళ్ళైన అమ్మాయి ఇట్ట వాంతులు చేసుకుందంటే దాని అర్థం ఏంటి? ఆ? ఆ. ఏయ్! కోకిలమ్మా ఏటైనదే? ఎహే, ఆగు. ఎహే, ఆగు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకేం అర్థం కావట్లేదు. నీకు డాన్సులు కావాల్సి వచ్చిందా? డాన్సులు తప్పే ఉంది కాంతమ్మత్త. ఒసే నెలంబరే, నేను ఇప్పుడే వెళ్ళిపోయి ఓ డజన్ మామిడి పళ్ళు, ఓ కిలో సెంతకాయలు అట్టుకొచ్చేస్తాను. పుల్లుగా లాగిచ్చి. చాలా ఆపుతారా? ఇవి అరక్కు అవుతున్న వాంతులు, నెల తప్పి అవుతున్న వాంతులు కాదు. ఓ అలాగే. నువ్వు ఇంకా నెల తప్పావనుకుని ఎంతో సంబరపడిపోయినలే. నీలు, ఆ? నువ్వు చేయి కడుక్కో, ఇంటికెళ్ళిపోదాం. వెళ్ళిపోవడం ఏంటమ్మా? ఉండి ఏం చేయమంటావు అన్నయ్య? చూడబోతే కాలం మనకి కలిసి రావట్లేదు. నా మాట విని రాత్రి శోభనం కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేసుకోండి. ఇంకెప్పుడైనా మంచి ముహూర్తం ఉంటే అప్పుడు ఏర్పాటు చేసుకోవచ్చు. నీలు, నువ్వు చేయి కడుక్కో. ఆ. కాంతమ్మత్త ఇన్ని ఏసాలెత్తుంది రాత్రి శోభనం ఆపడానికా? చెప్తా. ఓడి బియ్యం అట్టుకున్న నీ కూతురు చేత్తోనే ప్లేట్ ఖాళీ చేత్తా చూడు. కాసేపు కూర్చుందు, పద. పద. ఏయ్, బ్రహ్మాండంగా నటించావే. నువ్వు అన్నం ముట్టుకోకపోయేసరికి ఆ చిట్టెమ్మ మొహం మసాలా దోశలా మాడిపోయింది చూడు. అప్పుడైతే నేను నవ్వు ఆపుకోలేకపోయాననుకో. మరి కాంతమ్మ కూతురా మజాకా? పద పద. ఆగమ్మా. ఏట్లేదమ్మా, ఇందాక నేను అన్నం వండుతున్నప్పుడు ఏదో ఉంగరం కనిపించింది. అప్పటికి గరిటెట్ట అన్నం మొత్తం కలిపెట్టాను, కానీ ఎక్కడా ఉంగరం కనిపించలేదు. ఇప్పుడు ఇల్లంతా తినేలోపు చెకింగ్ చేద్దాం. కనీసం వీళ్ళకైనా ఉంగరం దొరుకుద్దేమో. ఉంగరమా? ఉంగరం? అమ్మా, నా చేతికి ఉంగరం లేదే. అయ్యో, అది డైమండ్ రింగే. ఎక్కడ పడేసుకున్నావు? అచ్చచ్చో, ఇందాక నేను అన్నంలో చూసింది నీ ఉంగరమే అనుకుంటాను వదినా. నా ఉంగరమా? అవును.
ఇందాక ఒడి బియ్యం పోసేప్పుడు పొరపాటున చెయ్యి జారి బియ్యంలోకి వచ్చేసి ఉండొచ్చు కదా. అయ్యో నా ఉంగరం, నా ఉంగరం. ఆంటీ, ఎవరి ప్లేట్లో అయినా పడిందేమో, ఒకసారి చూడండి, చూడండి. లేదు వదినా, ముందు నీ ప్లేట్లో చూడు, ఆ తర్వాత మిగతా ప్లేట్లో చూడొచ్చు. నా ఉంగరం. అయ్యో, అయ్యో, మీలో ఎవరికైనా కనిపించిందా? అయ్యో, మీ ప్లేట్లో లేక నా ప్లేట్లో లేకుండా ఇంకెక్కడుంది? ఇదిగో నా దగ్గర ఉందిగా. ఇటివ్వు. ఈ ఉంగరం నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇందాక నువ్వు సేకడుగుతుంటే జారి పడిపోయింది. జారి పడిపోయిందా? మరి అన్నంలో పడిపోయిందని ఎందుకు చెప్పావు? తమరు వాంతులు లేకపోయినా వాంతులు వచ్చాయని ఎందుకు చెప్పారు? నేను అందుకే చెప్పాను. అర్థమైంది కదా వదినా? నువ్వు నేనొండిన అన్నం తినకూడదని ప్లానింగ్ చేశావు, నేనొండిన అన్నం నువ్వు ఖచ్చితంగా తినాలని నేను ప్లానింగ్ చేశాను. ఈ ప్లానింగ్ లో చిట్టమ్మే గెలిచింది. ఇక నోరు మూసుకొని సైకడికని ఎలా? ఒసే నీలు, అమ్మా, నీ పర్ఫార్మెన్స్ దీని ముందు నడవదే. నాకు ఇప్పుడు అర్థమైందమ్మా. పద, వెళ్ళి చేయకడుకుంటాను. పద. మీరు తినండి, తినండి, తినండి. ఫ్రిడ్జికి తాళం వేశారేంటి? ఏయ్, ఎవర్రా ఫ్రిడ్జికి తాళం వేసింది? నేనే వేశాను అమ్మగారు. ఏ ఎందుకో? ఎందుకంటే దానిలో స్వీట్స్ ఉన్నాయమ్మా. నోర్మి, అసలు ఫ్రిడ్జికి తాళం వేయమని చెప్పింది ఎవరే? ఇంకెవరమ్మగారు? వీరనారాయణ బాబు గారే చెప్పారు. మా చిన్నోడు చెప్పాడా? అవునమ్మా. ఫ్రిడ్జికి తాళం వేయకపోతే తమ రోజు అన్నం తినడం మానేసి అందులో ఉన్న చాక్లెట్లు తింటూ కూల్ డ్రింకులు తాగేస్తున్నారంట. అందుకనే వీరనారాయణ బాబు గారే తాళం వేయమని చెప్పారు. ఉద్ధరించింది చాలే, ఇంతకీ తినడానికి ఏముంది? రండమ్మా, వచ్చి కూర్చోండి.
కూర్చోండి. వాటితో పాటు